పండగ రోజు చేశాను ఈ భక్షాలు, కానీ వీడియో ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో చూసాక భక్షాలు చేయడం ఇంత ఈజీనా అనుకోవచ్చు. పండగకి ఏంటి ఇంకా ప్రతిరోజు భక్షాలు చేసుకొని తినొచ్చు. ఏంటి అందరు చేసినట్టే చేస్తున్నాగా, ఇందులో కొత్త ఏముంది అనుకోవచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఎవరికి తెలియకపోవచ్చు. మ్యాక్సిమం మనం భక్షాలు గోధుమ పిండి లేదంటే మైదా పిండితో చేసుకుంటాం, కానీ నేను ఆ రెండింటితో చేయకుండా ఇంకొక దానితో చేశాను. గోధుమ పిండి లేకుండా మైదా పిండి లేకుండా ఎట్లా చేస్తారో అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ఉప్మా రవ్వతోని. ఏంటి ఉప్మా రవ్వతో ఉప్మా తిన్నాము, కేసరి తిన్నాము, కానీ ఎప్పుడు ఇలా భక్షాలు తినలేదు కదా. అందుకనే కొత్త వంటతో ముందుకు వచ్చేసాను. నిజంగా చెప్తున్నా, గోధుమ పిండి మైదా పిండితో చేసుకునే భక్షాల కన్నా ఇలా చేస్తే 1కి 2 ఈజీగా చేసేస్తాము. అండ్ నేను ఆల్రెడీ ఉగాదికి చేశాను, చాలా ఈజీగా ఉందని మళ్ళీ శ్రీరామనవమికి కూడా చేశాను. ఈ భక్షాలు నేను ఒక్క చుక్క నూనె వాడకుండా చేశానంటే మీరు నమ్ముతారా? సో ఈ రెసిపీ కనుక చూడాలంటే మన ఛానల్లో నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, డెఫినెట్గా చూడండి.